ఫర్ జీసస్, రన్ ఫర్ యూనిటీ. ఆ యూనిటీని విశాఖ జిల్లాలో నది రోడ్డు మీద 4 వీధుల్లో కూడా మన యూనిటీని చాటి చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇవాళ పునరుద్ధరణ రోజు 40 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరము ఈ కార్యక్రమం ఘనవిజయంగా జరుగుతుంది. ఇది మహాకృప. యేసు కొరకు పరిగెడదాం. ఇది క్రైస్తవులు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గొప్ప ర్యాలీ అండి. రన్ ఫర్ జీసస్. ఇలాంటి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం విశాఖ చరిత్రలో కానీ నీరు ఎరగలేదు. ఈ జనసంద్రం చూడండి, ఎంత ఓర్పుతో సహనంతో బిడ్డలు మరి ప్రయాణం చేస్తున్నారు. అసలు వారి నడకను చూడండి, వారి ఓర్పును చూడండి. 40 రోజులు ఉపవాసం ఉండి మరి ఈ రోజున వాళ్ళు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆత్మీయతను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఇది క్రైస్తవుల యొక్క ఐక్యతకు చిహ్నం. క్రైస్తవులందరూ కూడా ఈ రోజున క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ రన్ ఫర్ జీసస్ అంటూ స్లోగాలు పలుకుతూ చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అద్భుతమండి, చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం కూడా ప్రార్థన చేయాలి.